నమస్తే. ఈరోజు వర్డ్ ప్రెస్లో పోస్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. పోస్ట్ అంటే ఒక ఎంట్రీ, అది రివర్స్ క్రోనాలజికల్ ఆర్డర్లో డేట్ వైజ్ ఒక న్యూస్ ఐటమ్స్ లాగా మనకు హోమ్ పేజీలో కానీ స్పెసిఫిక్ బ్లాగ్ పోస్ట్లో కానీ మనకి పబ్లిష్ అవుతుంది. దీంట్లో అది తెలుసుకుందాం. గతంలో మనం ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. దీంట్లో పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. మీరు దీన్ని డీటెయిల్గా వివరిస్తున్నాను. లాగిన్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనం అడ్మిన్లోకి ఎంటర్ అవుతాం అన్నమాట. అడ్మిన్లోకి ఎంటర్ అవుతాం. ఈ అడ్మిన్లో మనకి ఇది డాష్ బోర్డులో మనకి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మొత్తం గ్లాన్స్ ఉంటుంది. దాంట్లో ఆ లెఫ్ట్ సైడ్ మనకి మెనూ బార్స్ ఉంటాయి. దానికి డాష్ బోర్డు, పోస్ట్లు అని, పేజెస్ అని, మెనూస్ అని అన్నీ ఉంటాయి. ఇదంతా ఫస్ట్ ఇక్కడ గ్లాన్స్ అని ఉంటుంది. మొత్తం రీసెంట్గా ఇంతకుముందు పోస్టులు ఏం చేసాం, ఎన్ని పోస్టులు దాంట్లో ఆల్రెడీ పోస్ట్ చేసాం, ఎన్ని పేజెస్ ఉన్నాయని అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. పోస్టులు ఎన్ని, పేజెస్ ఎన్ని, అంతకుముందు రీసెంట్గా మనకి ఏ పోస్ట్ మనం దాంట్లో పబ్లిష్ చేసాము అంతా గ్లాన్స్లో ఉంటుంది దాంట్లో డాష్ బోర్డ్లో. నెక్స్ట్ ఇక్కడ మెనూస్లో మొత్తం పోస్టులు, పేజెస్, అపీరెన్స్, దానికి సంబంధించిన డీటెయిల్స్, ప్లగ్ఇన్స్ సంబంధించి ఇవి మొత్తం ప్రతి మెనూ ఆప్షన్స్ అన్ని ఇక్కడ డీటెయిల్గా ఉంటాయి అన్నమాట. దాంట్లో మనం పోస్టులకి వెళ్ళి పోస్ట్లో యాడ్ న్యూ అనే దగ్గర క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తే మనకి న్యూ పోస్ట్ ఓపెన్ అవుతుంది అన్నమాట. క్లిక్ చేయాలి. ఇక్కడ న్యూ పోస్ట్స్ సంబంధించిన అది ఆ కాలం వస్తుంది. అక్కడ ఫస్ట్లో మనకి పైన యాడ్ ఏ టైటిల్ అంటున్నా, పోస్ట్కి ఏం టైటిల్ పెడదాం ఆ టైటిల్ అక్కడ ఎంట్రీ చేయాలన్నమాట. అక్కడ పోస్ట్కి సంబంధించిన టైటిల్ ఎంట్రీ చేయాలి. ఇక్కడ ఇమేజెస్, ఒక టెక్స్ట్, ఇమేజ్ గ్యాలరీ అని అన్నీ ఉంటాయి అన్నమాట. మనకి టెక్స్ట్ సంబంధించిన దాంట్లో మనకి ఇన్సర్ట్ చేయాలంటే అది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ టాప్లో ప్లస్ గుర్తు అనే దగ్గర క్లిక్ చేస్తే అక్కడ మనకి దానికి సంబంధించిన ఫార్మాట్ సంబంధించి ఉంటుంది. ఇక్కడ బ్లాక్ ఏం లేదు. ఇక్కడ డాక్యుమెంట్స్లో మనకి డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం విజిబిలిటీ, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ. ఇక్కడ మనం ఫస్ట్ టైటిల్ పేజీ మనం అక్కడ పోస్ట్ నేమ్ మనం ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాం. టెస్ట్ పోస్ట్ అని ఒక టెస్టింగ్ కోసం చేస్తున్నాం కాబట్టి దాని పేరు టెస్ట్ పోస్ట్ అని పెట్టాము. ఇక్కడ కింద టెక్స్ట్ ఆ యొక్క పోస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ టైప్ చేస్తాం, కంటెంట్ అది ఇక్కడ టైప్ చేయాలి. అక్కడ మన దానికి ఫార్మాట్ కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఉన్నది పైన. అక్కడ ఫార్మాట్ సంబంధించిన బ్లాక్ సంబంధించిన విషయాలన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ ఆ ప్లస్ గుర్తు దగ్గర టాప్లో మనం అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సంబంధించిన పారాగ్రాఫ్ కానీ, ఇమేజెస్ అని, టెక్స్ట్ అని, ఫార్మాట్స్ సంబంధించిన డీటెయిల్స్ అంటే మోస్ట్ యూజ్డ్ ఫార్మాట్ టెక్స్ట్ అంతా అక్కడ ఉంటుంది అన్నమాట. డీటెయిల్స్ మొత్తం ఉంటాయి అన్నమాట అక్కడ సంబంధించిన. మనకి టెక్స్ట్ ఇన్సర్ట్ చేయాలా, టేబుల్ ఇన్సర్ట్ చేయాలా, ఇమేజ్ గ్యాలరీ ఇన్సర్ట్ చేయాలా, లేకపోతే మనకి బటన్స్ ఇన్సర్ట్ చేయాలా, ఈ మొత్తం ప్రతిదానికి సంబంధించిన ఫార్మాట్ అంతా అక్కడ ఉంటుంది అన్నమాట. మనం ఏది కావాలంటే అది ఇంపోర్ట్ చేసుకొని దాన్ని మనం టైప్ చేయొచ్చు. టేబుల్ కావాలంటే టేబుల్, ప్రతిదీ బటన్స్ గురించి, పారాగ్రాఫ్స్, మోర్ ఆప్షన్స్, ఇట్లాంటి అన్ని ఆప్షన్స్ మొత్తం అక్కడ అటు సైడ్ మనకి డీటెయిల్గా మనకు కనిపిస్తుంటుంది. బటన్స్ ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి, ఇమేజెస్, ఎంబెడెడ్ కోడ్ సంబంధించినవి, వీడియో ఇన్సర్ట్ చేయాలన్న వీడియో సంబంధించిన డీటెయిల్స్, ఇట్లా ప్రతిదాన్ని ఏది కావాలన్నా మనకు ఆ పోస్ట్లో ఏదైతే మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో అవన్నీ ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే అక్కడ పోస్ట్లోకి వస్తుంది. దాన్ని మనం తర్వాత ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకోవడం, లేకపోతే టైపింగ్ అయితే టైపింగ్ చేసుకోవడం, టేబుల్ అయితే టేబుల్ క్రియేట్ చేసుకోవడం, ఇలాగ ప్రతి ఆప్షన్స్కి సంబంధించినవి. ఇక్కడ వీడియోస్ సంబంధించినవి కూడా మనం ఎంబెడెడ్ కోడ్స్ అన్నీ దీంట్లో డీటెయిల్గా ఉంటాయి అన్నమాట సంబంధించినవి. ఇక్కడ అన్ని టోటల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ సంబంధించినవి. మనం టెక్స్ట్ ఏదో కావాలంటే అది దానికి సంబంధించిన టెక్స్ట్ ఇన్ఫర్మేషన్
ఇక్కడికి వచ్చేసి డాక్యుమెంట్స్లో ఫస్ట్ మన విజిబిలిటీ అంటే మన విజిబిలిటీలో పబ్లికా లేకపోతే ప్రైవేటా లేకపోతే పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉండాలి. అంటే ఆ పోస్ట్ని అందరూ పబ్లిక్ అంటే అందరు చూడొచ్చు అనమాట. ప్రైవేట్ అంటే ఓన్లీ అడ్మినే చూస్తాడు. అలా కాకుండా ఆ పాస్వర్డ్ ప్రొటెక్షన్ అంటే పాస్వర్డ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రం దాన్ని యాక్సెస్ చేయగలుగుతారు. అలాగుంటుంది అన్నమాట. ఇక్కడ పోర్ట్ ఎప్పుడు పబ్లిష్ చేయాలి, ఇమీడియట్లీ పబ్లిష్ చేయాలా లేకపోతే పర్టికులర్ డేట్లో ఆ పోస్ట్ పబ్లిష్ చేయాలి అనేది డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి అనమాట. ఇలాగుంటుంది మరి దానికి సంబంధించి ఏదో పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం అనమాట. ఇక్కడ మనకి ఆ డీటెయిల్స్ అంతా ఇవ్వచ్చు. అక్కడ ఇమేజ్ నెక్స్ట్ ఇక్కడ లింక్, దాని యొక్క లింక్ పాత్ ఎక్కడ ఉంటుందో దానికి సంబంధించి ఉంటుంది. పాత్ ఆ యొక్క పోస్ట్ యొక్క పాత్. నెక్స్ట్ కేటగిరీ అంటే ఆ పోస్ట్ యొక్క ఏ కేటగిరీ కింద పెట్టా అనే దాని మీద ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు. అలాంటి ఇక్కడ అన్ని చాలా కేటగిరీస్ ఉన్నాయి. కావాలంటే న్యూ కేటగిరీ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. న్యూ కేటగిరీ కూడా మనం క్రియేట్ చేసి న్యూ కేటగిరీ కింద కూడా పెట్టుకోవచ్చు. అలాగే ట్యాగ్స్, ట్యాగ్స్ అంటే మన కీవర్డ్స్ అన్నమాట. ఆ పోస్ట్ డిస్ప్లే కావాలంటే మనకు కొన్ని కీవర్డ్స్ ఇస్తాం అన్నమాట. ఆ కీవర్డ్స్ని మనం ట్యాగ్స్ అంటాము. అవి కూడా ఇక్కడ ఏ ట్యాగ్స్ కావాలో ఆ ట్యాగ్స్ ఇస్తాం. ఒక ట్యాగ్ తర్వాత కామా ఇచ్చి ఇంకో ట్యాగ్ మనం ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఫీచర్ ఇమేజ్ అంటాం. ఫీచర్ ఇమేజ్ అన్నప్పుడు మనకి ఆ పోస్ట్లో పైన టాప్లో మనకు ఆ ఇమేజ్ డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఫీచర్ ఇమేజ్ అనేది మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అది అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇమేజెస్ని మనం ఎక్కడైతే ఉందో ఇమేజ్ మనం మన సిస్టంలోంచి అప్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని చేసుకొని మనకి పర్టికులర్ సెలెక్షన్ చేసుకొని దాన్ని అప్లోడ్ అంటే అది ఇమేజ్ గ్యాలరీలోకి వస్తుంది. ఆ ఇమేజ్ గ్యాలరీలో ఇవి ఆల్రెడీ ఉన్నాయన్నమాట. ఇమేజ్ గ్యాలరీలో మనకు మీడియా లైబ్రరీలో మనకి సెలెక్ట్ చేసుకున్నాం. ఆ పోస్ట్ మనకి ఆ పోస్ట్ పబ్లిష్ అయిన తర్వాత టాప్లోకి ఆ ఫీచర్ ఇమేజ్ మనకి డిస్ప్లే అవుతుంది అన్నమాట. కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇమేజ్ని ఈ విధంగా ఫీచర్ ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. రిమూవ్ కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్పర్ట్ అంటే అది మనకి ఏంటంటే అక్కడ సమ్మరీ అన్నమాట. ఆ పోస్ట్ యొక్క సమ్మరీ అక్కడ టైప్ చేయాలన్నమాట. అక్కడ పోస్ట్ యొక్క సమ్మరీని మనం టైప్ చేస్తాము. మనం మోర్ ఆప్షన్ లాగా అన్నమాట. మోర్ ఆప్షన్లో 25 వర్డ్స్ ఉంటాయి. ఆ తర్వాత మోర్ అని క్లిక్ చేస్తే మన ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. అలాగే ఇక్కడ సమ్మరీ అన్నమాట. దానికి సంబంధించినది ఇక్కడ పింగ్ బ్యాక్స్ అంటే మనకి వేరే పోస్ట్లు మనకి సంబంధించిన మన పోస్ట్ని ఎవరైనా ఎక్కడన్నా లింక్ చేస్తే ఆ లింక్కి సంబంధించిన డీటెయిల్స్ మనకి పోస్ట్లో మనకి కామెంట్ లాగా వస్తాయి అన్నమాట. అది దానికి సంబంధించి ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఒక ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇమేజ్ సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఒక ఇమేజ్ సెలెక్ట్ చేస్తే అక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. దాని క్యాప్షన్, దాని టెక్స్ట్ అంటే కింద టెక్స్ట్ కూడా టైప్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే అక్కడ అండు ఉంటుంది. అండు క్లిక్ చేస్తే అది క్లోజ్ అయిపోతుంది. ఇది గ్యాలరీ కావాలంటే 2-3 ఇమేజెస్ని మనం 4-5 ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. గ్యాలరీ కింద సెలెక్ట్ చేసి ఎన్ని కావాలంటే అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తే అక్కడ మనం 3 సెలెక్ట్ చేసాము. దానికి సేపు ఇప్పుడు గ్యాలరీ క్రియేట్ చేస్తాం. అవి మొత్తం ఇమేజెస్ ఇక్కడ వస్తాయన్నమాట. కావాలంటే అడిషనల్గా ఇంకా యాడ్ చేసుకోవచ్చు. కింద టెక్స్ట్ మామూలుగా టెక్స్ట్ ఉంటుంది. ఈ విధంగా ఇమేజ్ గ్యాలరీ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట పోస్ట్లో. ఇక్కడ చూడండి ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ టేబుల్ ఉన్నాం. టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్ కావాలో క్రియేట్ చేసుకోవచ్చు టేబుల్స్. ఇది టేబుల్ ఇన్సర్ట్ అయిపోతుంది అన్నమాట.
టేబుల్కి ఫార్మాట్, దానికి సంబంధించిన ఫార్మాట్. ఇలా టాప్లో రైట్ సైడ్ పైన పబ్లిష్ అని చేస్తే ఈ పేజ్ ఈ పోస్ట్ పబ్లిష్ అవుతుంది అన్నమాట. పబ్లిష్ అని కొడితే పబ్లిష్ అవుతుంది. చూడు మామూలు ఇమేజ్ అంటే ఇమేజ్ గ్యాలరీ కాకుండా ఒట్టి ఇమేజ్ మనం ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి కూడా ఇక్కడ మనం సింగిల్ ఇమేజ్ ఒకటి క్లిక్ చేస్తున్నాను. అది క్లిక్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ మాట. ఇమేజ్ గ్యాలరీ అంటే మనం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్, ఇమేజ్ ఒట్టి ఇమేజ్ అన్నప్పుడు సింగిల్ ఇమేజ్ ని సంబంధించి వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఇమేజ్ యొక్క ఆల్టర్నేటివ్ టెక్స్ట్ మాట. అక్కడ ఇమేజ్ సైజుని మనం మార్చుకోవచ్చు, ఏ సైజు కావాలంటే ఆ సైజు, మళ్ళీ పర్సంటేజ్ లో కూడా మార్చుకోవచ్చు అన్నమాట ఇమేజ్ ని. ఆ విధంగా కూడా మనం ఆ ఇమేజ్ సైజుని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఇమేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పబ్లిష్ మనం ఇక్కడ బ్లూ కలర్ లోనే అక్కడ పబ్లిష్ అని చేస్తే మాత్రమే ఇది పోస్ట్ పబ్లిష్ అవుతుంది అన్నమాట. పబ్లిష్ అయినప్పుడు అది దాని యొక్క లింక్ ఉంటుంది, ఆ వ్యూ చూడొచ్చు అన్నమాట. పోస్ట్ వ్యూ కూడా ఇక్కడ చూస్తే మన ఆ పేజ్ ఎలా ఉందో మనకి డిస్ప్లే కూడా ఇక్కడ నుంచే మనకు కనిపిస్తుంది. మనం దాన్ని క్లిక్ చేస్తే వ్యూ పోస్ట్ అన్నప్పుడు క్లిక్ చేసినప్పుడు మన పేజెస్ లో హోమ్ పేజ్ లో మనకి అక్కడెక్కడ పోస్ట్ మన హోమ్ పేజ్ లోనే బ్లాగ్ లోనే ఎక్కడ పెట్టాము పోస్ట్ యొక్క ఆప్షన్ అక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇక్కడ ఇమేజ్ ఇమేజ్ గ్యాలరీ టేబుల్లో మనం ఏం డేటా ఎంట్రీ చేయాలి కాబట్టి టేబుల్ మనకు కనిపించట్లేదు అనమాట. ఈ విధంగా మనం ఆ పోస్ట్ లో ఇమేజెస్ కానీ టెక్స్ట్ కానీ ఇలా టైప్ చేసుకొని మనం పోస్ట్ ని వర్డ్ ప్రెస్ లో నీట్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎడ్యుకేషన్ జోన్ అనే ఆ థీమ్ ఉంది కాబట్టి ఆ థీమ్ లో నేను ఇది పెట్టున్నాను కాబట్టి ఆ థీమ్ పైన దాని మెనూస్ దాని అంతా కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా మనకి ఆ చూస్తాను. దాంట్లో మళ్ళీ డాష్ బోర్డ్ లోకి వచ్చేప్పుడు మన పోస్ట్ లో చూసినప్పుడు మనకి ఆ పోస్ట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మనం ఏం పోస్ట్ క్రియేట్ చేస్తాం అదే లిస్ట్ లో ఉంటుంది. పోస్ట్ లిస్ట్ లో ఇక్కడ ఇమీడియట్లీగా మనకి ఇక్కడ షార్ట్ గా ఎడిట్ చేయొచ్చు, క్విక్ ఎడిట్ అని క్విక్ ఎడిట్ చేయొచ్చు. అలాగే మనకి దానికి సంబంధించిన ట్రాష్ ఉంటుంది అన్నమాట. చూడండి క్విక్ ఎడిట్ అంటే మామూలుగా మొత్తం డీటెయిల్ గా ఎడిట్ చేయడం అన్నమాట. ట్రాష్ అంటే డిలీట్ అయిపోతుంది. వ్యూ అంటే వ్యూ చూడొచ్చు అన్నమాట. లేటెస్ట్ వ్యూ ఏముందో దాన్ని చూడొచ్చు అన్నమాట. ఇక్కడ కేటగిరీ సంబంధించిన ఏ కేటగిరీలో మనం ఏ కేటగిరీ లేదు కాబట్టి అన్ కేటగిరీ వచ్చింది అనమాట. ఈ విధంగా ట్యాక్స్ అంటే ట్యాక్స్, డేట్ ఎప్పుడు పబ్లిష్ అయింది దాని డీటెయిల్స్ అంతా ఈ విధంగా దాంట్లో మనకి పోస్ట్ లిస్ట్ లో ఉన్న దగ్గర కనిపిస్తుంది. ఈ విధంగా మనం పోస్టులు క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.